నన్ను సెల్లకు తోస్తున్నావు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకో. ఏంట్రా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా? ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసా. నన్నే కొడతావా? నువ్వెన్ని దెబ్బలు తింటావో తెలుసుకో. రాయ్, మొన్న రాజమండ్రిలో అడిగినా నిన్న వరంగల్లో అడిగినా చెప్తారా ఈ రామచంద్రరావు అంటే ఏమిటో. అయ్యగారు అతను కొట్టకండి అయ్యగారు, అతను అంకిరెడ్డి గారి మనిషి. గెట్ లాస్ట్. ఈ సంగతి అంకిరెడ్డి గారికి తెలిస్తే నీ శవం కూడా తగ్గదు. రాయ్, ఎవడరా మీ అయ్యా? ఎవడరా మీ అయ్యా? చెప్పరా చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? జీవి. అయితే కొత్త నీటికి వగరు, కొత్త పెళ్ళానికి పొగరు రెండూ ఉండొచ్చు. కానీ అంకయ్యరెడ్డి ఏరియాకు వచ్చిన వాడెవ్వడికి ఆ రెండు ఉండకూడదు. ఉంటే ఏయ్ తుంటె తెగిపోద్దే. ఏయ్ ఏయ్ తిరుపతి వెళ్ళిన ప్రతివాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఏరియాకు వచ్చిన ప్రతివాడు అంకయ్యరెడ్డికి పాదాభివందనం చేయాలి. బెదిరిస్తున్నావా? ఇంచుమించుగా అంతే. మర్యాదగా మా వాడిని వదిలిపెట్టి అంకయ్యరెడ్డి గారి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకో. పద. ఏం చేసావు? కొట్టాను. ఇక్కడ ఇక్కడ కూడా. గెట్ లాస్ట్. నీకు దిక్కురు చెప్పుకో. నేను చెప్పకుండా ఎవడిని నా సీన్లోకి వెళ్ళమన్నాడు. ఈల్నోడి వెళ్ళినట్టుండక నా పేరు ఎవడ బయట పెట్టమన్నాడు. నా పేరు బయట పెట్టిన తర్వాత అక్కడ పని జరగలేదంటే ఈ అంకయ్యరెడ్డి పరువు ఏమైపోయినట్టు. ఇంకో వారం రోజుల దాకా నువ్వే సీన్లోను కనపడొద్దు. వెళ్ళు. గంగా అయ్యా, ఎవడా కొత్త యాక్టర్? పేరు రామచంద్రుడయ్యా, 20 ఏళ్ల సర్వీస్ అయ్యా, రికార్డు క్లీన్ అయ్యా, రికమెండేషన్ అంటే రెక్కలు ఇరగొడతాడయ్యా. ఓ పెళ్ళామయ్యా, ఓ కూతురయ్యా, కూతురు రెడ్డి కాలేజ్ అయ్యా, బిఎస్సీ అయ్యా, 5 రోజుల్లో పెళ్ళయ్యా, బాబా కళ్యాణ మంటపం అయ్యా. దానికి టిఫినెట్టేయమంటారయ్యా? అంత సీనొద్దు. పాపం పావురాయి తీసుకొచ్చి మన పావురాల గూట్లో పెట్టేసి. అట్టగానయ్యా. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూతుర్ని పట్టపగలే ఎత్తుకుపోతే ఇంతకంటే గౌరవం ఇంకేముంటుంది? పైగా దాని పెళ్లి 5 రోజులు జరగబోతోంది. లేదమ్మా, అయ్యగారు అన్ని చోట్ల వెతికిస్తున్నారు. తమను కంగారు పడకండి. అయ్యగారు అమ్మాయి గారు కానీ కనపడపోతే పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోతే అమ్మగారు చనిపోతారు. మీరేమనుకోనంటే ఒక్కసారి అంకయ్యరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆయన తప్పకుండా సాయం చేస్తారు. ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సార్. ఇన్స్పెక్టర్ రామచంద్రరావు గారు వచ్చారు. పంపించు. అయ్యగారు, తమని కలవడానికి కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. గంగా ఎందుకు వచ్చారో కనుక్కో. అట్టగానయ్యా. మీ ఆదాయం తీసుకొచ్చాను సార్. నేనెవరిని తీసుకురమ్మని చెప్పలేదే. మీరు చెప్పలేదనుకోండి, నేనే మీ గురించి తెలుసుకుని తీసుకొచ్చాను సార్. గంగా అయ్యా, మనం ఎప్పుడైనా ఎవరికైనా చేసి పెట్టడమే కానీ ఎవరితోటైనా చేయించుకోవడం జరిగిందిరా? లేదయ్యా. మరి సీరియల్ ఎలాగొచ్చింది? ఆడు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోపల పడేసి బొక్కలెరగొట్టడంలో తప్పేం లేదు. ఆయన గారు మంచి పనే చేశారు. అయ్యగారు తీసుకెళ్ళిపోమంటున్నారు. తీసుకెళ్తాం కాదు సార్, నేను తప్పు చేశాను. లేదయ్యా, తమరి మనిషి అనుకోక అయ్యగారు తొందరపడ్డారు. అబద్ధం చెప్పద్దు. అయ్యగారు మేనల్లుడు మీ దగ్గరికి రాలేదు.
సీడ్ పెంచుకో. పద్ధతి ప్రకారం అన్ని ఎలా తీసుకెళ్లాలో మా లాయర్ గారు వచ్చి తీసుకెళ్తారని చెప్పు. ఏ పద్ధతిలో వద్దు. ఇంతకు ముందు నేను ఇన్స్పెక్టర్లు ఏ పద్ధతిలో ఉండేవారు, నేను మీ దగ్గర అదే పద్ధతిలో ఉంటాను సార్. పోన్లేండి అయ్య గారు. సరే. ఏ పోలీసుడైనా సరే మావయ్య దగ్గర లొంగిపోవాల్సిందే. మంచిది, వెళ్ళరండి. అయ్యగారు ఏంటి సీన్ ఇంకా అవలేదా? అది కదా అయ్యగారు. సీన్లో ప్రాంప్టింగ్ చెప్పేవాళ్ళు ప్రతిసారి నువ్వు మాట్లాడతావేంటి? అసలు మాట్లాడలేడా? సార్ ఇంకో 5 రోజులు మా అమ్మాయి పెళ్ళండి. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, సెక్యూరిటీ ప్రాబ్లం. అది కాదు సార్. గంగా అయ్యా, కూతురు పెళ్ళి అంట, మన పద్ధతి ప్రకారం పాప ఇన్స్పెక్టర్ గారికి పంపించు. అది కాదు సార్. ఏంటి అది సీన్ లాగొద్దు, చెప్పు. 3 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు సార్. ఇష్టం లేని పెళ్ళే కదండి, అమ్మాయి కోరుకున్న అబ్బాయితోనే పెళ్ళి. అందుకోసమే నా కూతురు పారిపోయే ప్రసక్తి లేదు. ఎవరో నా మీద కోపంతో నా కూతురు ఎత్తుకుపోయారు సార్. దానికి నేనేం చేయను? మీరు కొంచెం వెతికి పెట్టాలండి. గంగా, కాటన్ కొట్లోడు కాకి కొట్లోడికి వచ్చి చెప్పుకోవాల్సిన గోడు కాకి కొట్లోడు కాటన్ కొట్లోడితో చెప్పుకుంటున్నాడు రా. సీన్ మారిపోయింది రే. లేదండి, ఈ సిటీలో ఎవరిని అడిగినా ఈ పని మీ వల్లే అవుతుందంటున్నారు సార్. ఎక్కడున్నా సరే అంకయ్య రెడ్డి గారే వెతికించి పెట్టగలరు అంటున్నారు. మీరు వెతికించి పెట్టకపోతే ఈ పెళ్ళి అయిపోతుంది. ఈ పెళ్ళి అయిపోతే నా పరువు పోతుంది. ఆ తర్వాత నేను, నా భార్య. అంత సీనొద్దు. ఇవాళ సాయంకాలం 5 గంటలకల్లా నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళరా. గంగా అయ్యా, టిఫిన్ రెడీ చెయ్యి. అట్టగానయ్యా.